అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్. కేంద్రం కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆర్మీ ఆర్డినెన్స్ కార్పస్లో సేవలు అందిస్తున్న అర్హులైన సివిలియన్ డిఫెన్స్ ఎంప్లాయీస్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న వారందరికీ బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అర్హులైన రక్షణ రంగం ఉద్యోగులందరికీ 40 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ అందిస్తామని తెలిపింది. దేశ రక్షణకు పాటుపడుతున్న ఉద్యోగులకు బోనస్ అందించడం వారి సేవలను గుర్తించడమేనని రక్షణ శాఖ తెలిపింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్పస్కు చెందిన గ్రూప్ బి, గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగులు ఈ బోనస్ అందుకునేందుకు అర్హులుగా రక్షణ శాఖ తెలిపింది. వీరందరూ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీము పరిధిలోకి వస్తారని తెలిపింది. ఉత్పాదకత ఉద్యోగుల కష్టానికి గుర్తింపుగా ఇచ్చే రివార్డుగా పేర్కొంది. అలాగే సాధారణ సిబ్బంది సైతం పిఎల్బి బోనస్ అందుకునేందుకు అర్హులుగా తెలిపింది. అయితే ఫుల్ టైం ఉద్యోగులతో పోలిస్తే వారికి అందించే బోనస్ లెక్కింపుల్లో తేడా ఉంటుందని తెలిపింది. ఇక సాధారణ కార్మికుల విషయానికి వస్తే నెలవారీ సగటు వేతనం 1200గా లెక్కల్లోకి తీసుకుంటారు. కార్మికుల వేతనం అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు దాని ప్రకారమే బోనస్ లెక్కిస్తారు. దీంతో చేతికి అందే బోనస్ తక్కువగా ఉంటుంది. ఈపీఎల్బి స్కీమ్ చెల్లింపుల కోసం నిధులు అదనపు ఆర్థిక కేటాయింపుల అవసరాన్ని తొలగిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కింద రక్షణ సేవ అంచనాల నుంచి తీసుకుంటారు. ఆర్థిక ఏడాది 2024-2025 బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం స్పష్టంగా పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.